సంఘం తరఫున ప్రతి నెలలో విశ్రాంత ఉద్యోగుల పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉన్నాము. మరి మేము ఏ కార్యక్రమాన్ని చేసినా నర్సన్న ముచ్చట్లు అనే ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తున్నటువంటి నర్సన్న ముచ్చట్లు ఛానల్ నరసింహుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఛానల్ ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ మరి మొన్ననే ఛానల్ను పెద్ద చేసి మరి దాన్ని వార్షికోత్సవం చేయడం కూడా 4వ వార్షికోత్సవం కూడా చేయడం జరిగింది. మీరు ఇంకెన్నో సంవత్సరాలు ఇలా ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరుపుకుంటూ మరి పెద్ద ఛానల్గా ముందుకు వెళ్ళాలని కోరుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి మన విశ్రాంత ఉద్యోగులందరికీ ఒక విన్నపం ఏమిటంటే మీరు ప్రతి ఒక్కరూ నర్సన్న ముచ్చట్లు అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ ఛానల్ ద్వారా మీరు మనతో జరిగేటటువంటి ప్రతి విషయం మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని చేసుకున్నట్లయితే మీరు నర్సన్న ముచ్చట్లు ఛానల్ను చూసేవారు అవుతారు. మరి మన కార్యక్రమాలు సంపూర్ణమైనటువంటి విషయాలు ఇక్కడ కార్యక్రమానికి రాకున్నా కానీ మీరు అక్కడ ఛానల్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరి విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున తెలియజేస్తాను. మరి నర్సన్న కూడా మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ లింకును మన యొక్క గ్రూప్ లోపల మేము పెడతాము. ఆ లింకు మీరు ప్రెస్ చేసినట్లయితే మరి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లు అవుతుంది. మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు అవుతుంది. థ్యాంక్ యూ నర్సన్న. థ్యాంక్ యూ. స్వస్తి భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు పుణ్యాల గోపాలరావు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. మీరు ఆయురారోగ్యాలతోటి బాగోగులన్నీ చూసుకోవాలని చెప్పేసి అప్పుడప్పుడు వచ్చి గోపాలన్న మంచి సంఘ నాయకుడు. మీకు అందరికీ తెలుస్తున్నా పిఆర్టీలో మేము సంఘంలో మంచి ప్రముఖ పాత్ర వహిస్తూ వారి యొక్క సలహాలు స్వీకరిస్తూ మరి పిఆర్టీ ఉద్యోగస్తులకు మేము సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే విశ్రాంత ఉద్యోగ సంఘంలో కూడా మీ యొక్క సలహాలు మాకు ఎల్లెల్లా ఇస్తూ మేము పాటిస్తాం, మేము వాటిని ఆచరిస్తామని మీకు తెలియజేస్తున్నాం. ప్రెసిడెంట్ సెక్రటరీ యొక్క హృదయపూర్వక వందనములు. ఎక్కలేనటువంటి యొక్క విశ్రాంతి ఉద్యోగులకు శాలువలు కట్టి చాలా సంతోషకరమైంది. మరియు నా 86 సంవత్సరం నుంచి ఎవరు చేయని యొక్క ఈ యొక్క మండల యొక్క విశ్రాంతి ఉద్యోగ సంఘాల యొక్క నాకు యొక్క సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞ వందనములు తెలుపుతున్నాను. ఈ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు విశ్రాంతి ఉద్యోగులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని నెలకు జరుపుతున్న విషయము ఇక్కడ మన అందూరు మండలంలో ప్రత్యేకంగా జరుపుకున్నందుకు మా అందరికీ కూడా పేరున కృతజ్ఞత తెలుపుతూ ఇంతటితో ముగిస్తూ అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ముగిస్తుంది. పరంగా చేసిన బట్టి చేసినటువంటి ఊళ్ళకు వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు. ఇదే నా సెక్రటరీ ఆర్గనైజర్ అందరూ కూడా బాడీ ఉంది. విశ్రాంత ఉద్యోగుల గురించి పాటుపడుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళందరినీ ఒక చోటకు వచ్చి అందరి యొక్క యోగక్షేమాలు కనుకొని వారికి కావాల్సిన బెనిఫిట్ల గురించి కూడా వాళ్ళు సలహాలు ఇస్తూ సమయాన్ని ఇచ్చి ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా సహా విశ్రాంత ఉద్యోగులందరూ కూడా తమ శేష జీవితాన్ని సుఖ పరిశీలాలని కోరుతూ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు వేరే మండలి కుర్చేతులు పట్టుకో దగ్గర అది కింద పండు కింద పెట్టు, ఇట్లా పెట్టు. ఈ చేయి ఆ చేయి ఈ చేయి ఏం చేస్తుంది దగ్గరికి రైట్ ఇంతకుముందే పంతులుగా చెప్పినట్టు స్థలం సేకరణ అయింది, బిల్డింగ్ కట్టలేదు. అది పైకి కట్టడం నుంచి సలహాలు అక్షర లోపల మనం మంత్రి గారిని కలిసి కంప్లీట్ చేసుకుందామని కోరుతున్నాం.
पांडुरंग विठ्ठला विठ्ठल विठ्ठल नाम 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 विठ्ठल विठ्ठल नाम भजो हरि विठ्ठला 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 विठ्ठल विठ्ठल 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 हरि विठ्ठला वेणुगोपाला वेणुगोपाला बोलो गोपाल कृष्ण महाराज की చప్పట్లు కొడితే ఇది కూడా ఒక వైబ్రేషన్ ఇట్లా కొడుతుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుకోసంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి చేయాలి ఇప్పుడు చేస్తారా నమస్కారం తెలుసు. ఏమిటంటే చిన్న వినపం ఏంటంటే మనం ప్రతి నెల సార్ కొద్ది సహాయం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే ప్రతి నెల కొంత ఫీజు పెట్టినట్టయితే మనం అందరం కలిసి మనం ఇచ్చినట్టయితే సార్ సహాయం చేసినారో ఏదో అని తెలియజేస్తున్నాను. మన దోషులంతా ప్రతి నెల ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. సెకండ్ పాట పాడబోతుంది మీ ముందు. దయచేసి రాజయ్య సార్ గారు రావాలి. రాజయ్య సార్ గారు ఈరోజు మరి విశ్రాంత ఉద్యోగుల సంఘం అందోల్ మండల శాఖ మరి ఈ నెలలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి పెద్దలందరికీ మరి ఇక్కడ పుట్టినరోజు వేడుకలు మా కార్యవర్గం చేత జరుపుకోవడం జరుగుతుంది. మరి వారందరికీ నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి నెల ఈ విధంగా మేము పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉన్నాము. ఈ పుట్టినరోజు వేడుకలు జరపడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మరి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ ప్రతి నెలలో ఒక్కసారైనా అందరం ఇక్కడ కలుసుకుంటాము. వారి యొక్క సలహాలు సహకారాలు మరి బాగోగులు అందరూ ఒకరి పాలు పంచుకున్నట్లు ఉంటుంది కదా, అందరం కలుసుకుంటాయి అనే సదుద్దేశంతో మరి ఇటువంటి కార్యక్రమాలను మేము చేయడం జరుగుతుంటుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బర్త్డే వేడుకలే కాకుండా మరి ఉల్లాసంగా మానసికంగా మరి దృఢంగా ఉండడానికి వారికి మరి భగవద్గీత కార్యక్రమాలు కానివ్వండి, ఆధ్యాత్మికంగా మన మనస్సు నిశ్చలంగా ఉండడానికి మరి భక్తి గీతాలతోటి పాడుతూ మరి అందరినీ ఉత్తేజపరచాలనే సదుద్దేశంతో మా యొక్క కార్యవర్గము ఎల్లవెల్లలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి ఇంతకుముందే దుర్రామ్ సార్ చెప్పినట్టు మన ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి గౌరవ శ్రీ దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళి మరి మన యొక్క అకామిడేషన్ అనేటువంటిది సరిపోతలేదు, మనం 600 సభ్యులం ఉన్నాము కాబట్టి మనం ప్రతి నెల సమావేశం జరుపుకోవడానికి మరి ప్లేస్ సరిపోతలేదు కాబట్టి అతి త్వరలో మీరు అందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరము కలిసి మరి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి వెళ్ళినట్లయితే మరి వారు సహృదయంతో మనకు బిల్డింగ్ శాంక్షన్ చేస్తాడు. మరి ఇప్పుడు ఉన్నదానిపైన పైన కట్టిస్తాడా లేదా మరి ఇంకెక్కడైనా పక్కకు మన స్థలం ఉంటే అక్కడ కట్టిస్తాడా, మనం అందరం వెళ్ళి అడుగుదాము. వారు కాదనకుండా మనకు ఇస్తారు. కాబట్టి దయచేసి మేము ఒక డేట్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు అందరూ మీరు ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ముఖాలు చూస్తేనే మరి దామోదర్ రాజనరసింహ గారు కాదు అని అన్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు మా ఎంబడి ఎల్లవెల్లలా ఉంటూ మరి కొత్త బిల్డింగ్ గురించి మనం ప్రయత్నం చేయడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. టీఎస్డిఆర్ఈఏ అందోల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు హౌసింగ్ బోర్డ్ హనుమాన్ మందిర్లో మనము పెద్దలైన పెద్దబోయిన మల్లేశం, వీరేశం సార్, పద్మ మానయ్య, తర్వాత ముర్రా రామన్ సార్ మరియు ఈ నెలలో ఇచ్చేసినటువంటి కృష్ణారావు సార్ వాళ్ళ యొక్క జన్మదిన వేడుకలను ఈరోజు ఇక్కడ అందరం సమావేశమై జరుపుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో భాగంగా ఇక్కడ పెద్దలు అనేక ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకోవడం జరిగింది. వాటితో పాటు అనేక విషయాలను మాట్లాడుకుంటూ ఉల్లాసంగా మనము ఈ రోజును ఆనందంగా గడుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఇక్కడ సమావేశమైనటువంటి అందరికీ ఒక ముఖ్యమైన విషయం, మనము లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. తొందరపడి ఎవరు కూడా పోస్ట్ ఆఫీస్ కానీ ఆన్లైన్లో కానీ చేయకండి.
టీ యాప్ తొందరలోనే అప్లోడ్ అవుతుంది. టీ యాప్ ద్వారా చేసినవి మాత్రమే సక్సెస్ఫుల్ అవుతున్నాయి. మిగతా అన్నీ కూడా మళ్ళీ చేయాల్సి వస్తుంది. మీకు మార్చిలో మళ్ళీ ఫోన్ వస్తుంది ఎస్టీఓ ఆఫీస్ నుంచి, మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇవ్వండి అని. అప్పుడు ఆధారాబాదరగా మీరు ఎక్కడో ఉంటారు, పరిగెత్తుకొచ్చి మళ్ళీ ఫామ్ నింపి గస్టెడ్ సంతకం తీసుకొని అదంతా ఇబ్బందులకు గురవుతాం. కాబట్టి ఎవరు కూడా లైఫ్ సర్టిఫికేటు ఇతర యాప్ల నుంచి సబ్మిట్ చేయొద్దు. మనకు డబ్బులు వృధా మరియు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి టీ యాప్ అతి తొందరలోనే మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని రిపేర్ చేస్తుండ్రు. అది పూర్తి కాగానే మనకు అందుబాటులోకి వస్తుంది. డిసెంబర్లో కానీ జనవరిలో వచ్చినా సరే మనకు బాధ లేదు. మనకు మార్చి వరకు సమయం ఉంది. ఎవరు తొందరపడి ముందుగా ఇతర యాప్ల ద్వారా సబ్మిట్ చేయొద్దు. ఎందుకంటే అందరం ఏమనుకుంటామంటే సబ్మిట్ చేస్తే అయిపోతుందో పని అయిపోతుంది, మళ్ళా మర్చిపోతామనో ఇంకేదానో చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ తొందరపాటు చేయకుండా సరి అయిన సమయంలో చేయండి. మరి అది యాప్ అప్లోడ్ అయిన తర్వాతనే మనం చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తుంది. ఇంకా మీకు పెన్షన్ పరంగా ఎటువంటి ఇబ్బందులున్నా మరి ఇంకేమైనా సమస్యలున్నా సంఘానికి తెలియజేసినట్లయితే సంఘం వాటిని సాల్వ్ చేస్తుంది. మొన్ననే మన లింగమయ్య గౌడ్ మన ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత జాబ్ చేసి జాబ్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి మొన్ననే చనిపోవడం జరిగింది. ఆయనకు కూడా మనం అసలు శ్రద్ధాంజలి పాటించాల్సింది. అయితే ఆయన పెన్షన్ కూడా మేమందరం కలిసి వెళ్ళి ఎస్టీఓ దగ్గర ప్రాతినిధ్యం వహించి మొన్ననే పెన్షన్ చేయించడం జరిగింది, ఫ్యామిలీ పెన్షన్ చేయించడం జరిగింది. అలాగే లక్ష్మి వైఫ్ ఆఫ్ చంద్రమౌళి, మన చంద్రమౌళి సార్ వాళ్ళ భార్య, ఆమెకు 2020 పిఆర్సీ శాంక్షన్ అయినప్పటికీ 2015 పిఆర్సీలోనే ఆమె జీతం తీసుకుంటుంది. సుమారుగా 13,000 పెన్షన్ తక్కువ వస్తుందన్న గత 4 సంవత్సరాల్లో. అది కూడా గుర్తించి మరి ఎస్టీఓ ప్రాతినిధ్యం చేసి ఈ నెల పిఆర్సీ 2020 ప్రకారము ఆమె వేతనము చేయించడం జరిగింది. మన టీచర్ చంద్రమౌళి చనిపోయాడు, ఆయన భార్య లక్ష్మికి మరి ప్రాతినిధ్యం చేసి ఇప్పించడం జరిగింది. ఇలా సమస్యలు ఉన్న వాళ్ళకి కొందరు తెలుస్తున్నాయి, కొందరు తెలియకొచ్చినా ఆమెకు తెలియదు. ఆమె అప్లికేషన్ ఇవ్వలేదు. ఇంతవరకు ఎస్టీఓ వాళ్ళు కూడా పెన్షన్ అప్డేట్ చేయకపోవడం వలన ఆమె కూడా గమనించలేదు. నేను మొన్న అనుకోకుండా చూసినాను, అరే మీకు ఎందుకు పాత డిఏ వస్తుంది, మనకు అందరికి కొత్త డిఏ వస్తుంది, మరి పాత డిఏ చూసి ఆఫీస్లో పోయి చెక్ చేసి పిఆర్సీ 2015 కాబట్టి దాన్ని అప్డేట్ చేయించి ఇప్పుడు 13,000 రూపాయలు పెన్షన్ పెరిగింది ఒకటేసారి. మళ్ళీ ఈ 4 సంవత్సరాల ఏరియర్స్ సుమారుగా 4-5 లక్షల రూపాయల ఏరియర్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇట్లా సంఘం మీ వెంట ఉంటుంది, మీకు ఏ సమస్యలు ఉన్నా సాల్వ్ చేస్తుంది. మీరు అప్పుడప్పుడు మీకు డౌట్ వస్తే మీ పీపీఓ ఐడికి పంపండి, సార్ నాది ఏముంది చెక్ చేయండి అంటే మేము చెక్ చేస్తాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని అప్డేట్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. మీకు శాలరీ తక్కువ వస్తున్నట్టు కానీ ఇంకేమైనా అవుతున్నట్టు అట్లాంటి ఏమైనా డౌట్స్ ఉంటే దృష్టికి తీసుకొచ్చినట్లయితే కొంతమందికి సివిపి లాస్ట్ టైంలో తగ్గిపోతుంది, అంటే ఇన్స్టాల్మెంట్ తగ్గుతుంది, దానివల్ల పెన్షన్ పెరుగుతుంది. మొన్న ఒకసారికి డౌట్ వచ్చింది, అదే డౌట్ వస్తే సివిపి తగ్గింది సార్, మీది ఇన్స్టాల్మెంట్ దగ్గర పడ్డది, అందుకే మీ పెన్షన్ పెరిగింది, డిఏ రాలేదు, ఇంకేం రాలేదు, మీ పెన్షన్ పెరగడానికి సివిపి కారణము అని చెప్పడం జరిగింది. ఇంకా ఎవరన్నా 11 సంవత్సరాల 3 నెలలు పూర్తి అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పెన్షన్ను కూడా సివిపి కట్ అవుతుంది, సివిపి నిలుపుదల కొరకు దరఖాస్తు చేసుకోండి, కోర్టుకు వెళ్ళండి, ఆర్డర్ తెచ్చుకున్నట్లయితే మీ సివిపి నిలిపివేయబడుతుంది. మన మిత్రులు చాలామంది వెళ్ళిండ్రు, ఆల్రెడీ సుమారు ఒక 10 మంది దాకా వెళ్ళిండ్రు, ఇంకిద్దరు ముగ్గురు ఇప్పుడు రెడీ అయినరు. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా సరే 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయిన వాళ్ళు ఉంటే మీరు కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని మీ సివిపిని పునరుద్ధరించుకొని మీ పెన్షన్లో కలిపే విధంగా చేసుకోవాలని ఆ విషయాన్ని అందరికీ తెలియజేసి సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మన డబ్బులు మనం తీసుకోవడం ముఖ్యం,
అవునవును అవును. ఇవ్వండి మీరు అది అప్లికేషన్ ఇస్తే మన 11 సంవత్సరాల 3 నెలల 11 సంవత్సరాల 3 ఏళ్ళు. 6 నెలలు అంటారు కోర్టులో కేసు నడుస్తుందన్న అది నడిచేది నడుస్తుంది. అది నడుస్తా చాలా టైం తీసుకుంటుంది 3 నెలలు నిండాలి సార్. ఇప్పుడే సాల్వ్ కాదండి మనం ఖచ్చితంగా ఆర్డర్ తెచ్చుకోవాలి మనం నింపియాలి ఆర్డర్ తెచ్చుకోవాలి అది అయ్యేది అది ఇప్పుడు కాదు అది గవర్నమెంట్ ఆర్డర్ ప్రతి నెల వస్తున్నాడు. అయితే ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి మనకు ఎల్లవేళ మీడియా మిత్రుడు నరసన్న ముచ్చట్లు మనకు ఎల్లవేళలా సహకారం చేస్తూ మన విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన గ్రామం మండలం దృష్టిలోకి అందరి మిత్రుల దృష్టిలోకి తీసుకెళ్ళడం కొత్త వాళ్ళు మన మెంబర్షిప్ కావడానికి నరసన్న ముచ్చట్లు కూడా మనకు సహకరిస్తుండడం వల్ల ఆయన ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన సంఘం తరఫున తెలియజేస్తూ ముగిస్తాం.